హాయ్ హాయ్ హాయ్. పర్ఫ్యూమ్ అంటే ఏంటి? అందరూ అన్నట్టుగా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటానికా? లేదా ఎందుకు వాడతారు పర్ఫ్యూమ్? చాలా మందికి తెలియదండి. పర్ఫ్యూమ్ అనేది ఒక ఆరా అండి. ఎంత అద్భుతంగా వస్తుందంటే మనకంటే ముందు మన వాసన అన్న మన కొట్టుకున్న పర్ఫ్యూమ్ వెళ్ళి మన రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే బ్యాడ్ స్మెల్ రాకుండా కొట్టారు పర్ఫ్యూమ్ అనుకుంటారు. కానీ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. తనకంటూ స్పెషల్ ఒక రెస్పెక్ట్ని పెంచుతుంది పర్ఫ్యూమ్. కాబట్టి అలాంటి పర్ఫ్యూమ్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయండి. రీక్రియేటెడ్ పర్ఫ్యూమ్స్. ఇవన్నీ సో ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ ఏవైతే మనకి ఒరిజినల్ ప్రైస్ 20,000-30,000 ఉన్నవి మనం రీక్రియేట్ చేసి పెట్టాం. ఇవన్నీ కూడా మనకి 2,000లో దొరుకుతాయి. ఈ విషయం చాలాసార్లు చెప్పేశాను. కానీ నేను చెప్పేది ఒకే ఒక మాట ఏంటంటే మీరు ఏదైతే ఒక పర్ఫ్యూమ్ వాడాలనుకుంటున్నారా, ఒక సెట్ ఆఫ్ అంటే మిమ్మల్ని ఒక పీపుల్ రికగ్నైజ్ చేయాలి, లేదా ఆ స్మెల్ అంటూ మీకు ఉండాలంటే ఖచ్చితంగా రీక్రియేటెడ్ పర్ఫ్యూమ్స్ ట్రై చేయాలి. నేను ఒకటే మాట చెప్తున్నానండి, ఇన్నిసార్లు మేము పర్ఫ్యూమ్ గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే 100% దీంట్లో దమ్ముంది కాబట్టి మాట్లాడుతాం. మీకు కూడా ఒకటే మాట చెప్తున్నాను, మీకు ఒకవేళ దగ్గరలో ఉంటే ప్రగతి నగర్ దగ్గరలో ఉంటే మనకి రామ్కి దగ్గరలో ఉంటుంది మన షాపు. ప్రగతి నగర్ దగ్గరలో ఉంటే కనుక ఒకసారి రండి, మీరు వచ్చి పర్ఫ్యూమ్ జస్ట్ చేతికి తీసుకోండి. ఒక 1 డే కానీ 2 డే కానీ దాని స్మెల్ని మీరు ఎంజాయ్ చేయండి. బాగా అనిపిస్తేనే తీసుకోండి, లేకపోతే వద్దు. ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టుకునే పర్ఫ్యూమ్ మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ మిడిల్ మ్యాన్స్ ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా ఈ పర్ఫ్యూమ్ని మీకు బెస్ట్ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నామని మా నమ్మకం అండి. ఒకటే మాట చెప్తున్నాను అండి, పర్ఫ్యూమ్ అమ్మానా వాళ్ళు ఆనందపడతారు, పర్ఫ్యూమ్ అమ్మలేదా మంచి స్మెల్ నేను తయారు చేశాను నేను ఆనందపడతాను. ఇదే మా ధ్యేయం అండి. థ్యాంక్ యూ సో మచ్.